హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారు? ఈరోజు బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం నుంచి. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలెనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మీరు కూడా ఏకీభవించండి. మహాపరిషుద్ధుడైన దేవా, యేసయ్యానికి వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో మంచి ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. చదవబడిన నీ వాక్యాన్ని దీవించని ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటిగా తండ్రి ప్రభా, ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో ప్రభా, వారికి నైనా నీ యొక్క హస్తాన్ని వారి మీద ఉంచి ప్రభా, నాయన సమస్తమైన బలహీనతల నుంచి నా ప్రభా బలపరచమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను నీవు తీసివేయమని ప్రభా ప్రార్థిస్తున్నామయ్యా. వారి మీద నీ యొక్క హస్తాన్ని నుంచి కంప్లీట్ హీలింగ్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే నా ప్రభా అప్పుల సమస్యలో ఉన్నాయో తండ్రి, ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారో ప్రభా, వారి కోసం మేము ప్రార్థిస్తున్నామయ్యా. వారికి నైనా తండ్రి నీ సహాయాన్ని దయచేయండి. నీ చేతిని ప్రభా వారికి అందించి వారిని ప్రభా ఊబిలోంచి బయటకు లాగమని ప్రభా బలమైన సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి ప్రభా, ఎవరికైతేనైనా తండ్రి గృహాలలో చీకటి అంధకార శక్తులు రాజమేలుతూ శాంతి సమాధానం లేకుండా ప్రభా అల్లర్చిల్లర్తో ఉన్నారో ప్రభా, ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. ఆ గృహాలకు నీ యజమానిగా నిలబడి నీ శాంతిని సమాధానాన్ని సమృద్ధిగా దయచేయండి అయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. నా తండ్రి అలాగే మరొకసారి ప్రభా, ఈరోజు నా ప్రభా ఇంతవరకు ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరి మీద నీ యొక్క అగ్నికంచెను నాటమని, నీ స్వస్థతను మెండుగా దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.